మరి కాసేపట్లో చేవెళ్లలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ ప్రారంభం కానుంది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రాములు అందిస్తారు. మరి కాసేపట్లో చేవెళ్లలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ ప్రారంభం కానుంది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రాములు అందిస్తారు. ఏదైతే వచ్చే నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో పోతా ఉన్నారు. ఇప్పటికే కరీంనగర్లో ఎన్నికల ప్రచార శంఖారావానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్ ఇవాళ చేవేళ్లలో ఈరోజు ప్రజా ఆశీర్వాద సభ పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం చేవేళ్ల పార్లమెంటు పరిధి నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ చేవేళ్ల పార్లమెంటు పరిధిలోని మొత్తం దాదాపు 7 నియోజకవర్గాలకు గాను 4 నియోజకవర్గాల్లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఈ నేపథ్యంలోనే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అదేవిధంగా మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి పట్నం సబితా ఇందారెడ్డి, అదేవిధంగా చేవేళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య, అరకపూడి గాంధీ, షేర్లింగంపల్లి మొత్తం 4 ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ సభను జయప్రదం చేసేందుకు కసరత్తు చేస్తూ ఉన్నారు. మొత్తంగా కూడా ఈరోజు చేవేళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును ఈరోజు చేవేళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూడా ఖరారు చేయడం జరిగింది. అప్పటి నుంచి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. అన్ని పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం కూడా ఈరోజు చేపట్టారు. అయితే మొత్తం కూడా చేవేళ్ల పార్లమెంటు పరిధిలో గతంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడో ఆ రంజిత్ రెడ్డి 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు. ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అదేవిధంగా గతంలో 2014లో టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎంపీ రంజిత్ రెడ్డి ఇప్పుడు ఆయన బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. మొత్తం చేవేళ్ల పార్లమెంటు పరిధిలో హేమీలు ఈరోజు పోటీ చేస్తున్నారనే విషయం గమనించాలి. కాబట్టి చేవేళ్ల పార్లమెంటు టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అయినప్పటికీ కూడా ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాడుతున్న విషయం తెలిసిందే. మనం చూస్తా ఉన్నాం. మొత్తం కూడా చేవేళ్ల ఈరోజు సాయంత్రం ఈ సభ ఏర్పాట్లకు సంబంధించిన విషయంలో ఇప్పటికే చేవేళ్ల పార్లమెంటు పరిధిలోని నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. భారీ ఏర్పాట్లు కూడా చేసి ఈరోజు మొత్తం కాసాని జ్ఞానేశ్వర్ యొక్క గెలుపు కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా ఈరోజు కృషి చేస్తూ ఉంది. చేవేళ్ల పార్లమెంటు పరిధిలో దాదాపు 1 లక్షల పైగా ఓట్లందరూ కూడా ఆకర్షించేందుకు టీఆర్ఎస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లోనే మొత్తం కూడా చేవేళ్ల పార్లమెంటు పరిధిలోని చేవేళ్ల నియోజకవర్గం పరిధిలోని చేవేళ్ల అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు ఫెరా ఇంజనీరింగ్ కాలేజీలో ఈ సభను ఏర్పాటు చేశారు. మొత్తంగా కూడా కాసాని జ్ఞానేశ్వర్ యొక్క గెలుపు కోసం పార్టీ శ్రేణులు యావత్తు మొదటి నుంచి కూడా కష్టపడుతున్నారు. ఇక్కడ గతంలో మాజీ మంత్రిగా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళినా కూడా టీఆర్ఎస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. మొత్తం కూడా ఈరోజు కళాకారులు కూడా పాడేందుకు కూడా పాటలు పాడే కూడా వేదిక ఏర్పాటు చేశారు. ఈ మొత్తం మనం వేదిక ఎదురుగా చూస్తా ఉన్నాం. ఇదే వేదిక ఎదురుగా మొత్తం కూడా జనసమీకరణ కోసం భారీ కుర్చీలు అన్నీ కూడా ఏర్పాటు చేసి ఈరోజు పార్టీ యావత్తు కూడా మొత్తం భారీ ఫ్లెక్సీలు కూడా చుట్టుపక్కల మొత్తం ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజున్న పరిస్థితుల్లో చేవేళ్లలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 4 అసెంబ్లీ స్థానాల్లో ఈరోజు పార్టీ విజయం సాధించింది. ఒక 3 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది. కానీ ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ ఎమ్మెల్సీగా మా పార్టీ రాజకీయాల నేతగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాసాని సభలో ప్రస్తావిస్తున్న మాట్లాడడానికి మనతో కాసాని వీరేష్ ఉన్నాడు, యువ నాయకుడు. రోజు సభలో ప్రస్తావిస్తున్న మాట్లాడడానికి కాసాని వీరేష్ ఏం జరగబోతుంది? ఇది ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రావడం జరుగుతుంది. వారి రాక కోసం ఇక్కడ గులాబీ సైనికులు అలాగే ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు.
వారు ఏ సందేశం ఇస్తారు అనే దానికోసం అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కేవలం 100 రోజుల వ్యవధిలోనే ఈ రేంజ్ మార్పు ఏంటంటే సంక్షేమ పథకాలు నిలు ఈ యొక్క ప్రభుత్వాన్ని మన ప్రభుత్వంలో ఏదైతే ఓవర్ చేసినటువంటి వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోగా ఆల్రెడీ వస్తున్నటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఆపడం వల్ల ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు కోతలు పెరిగాయి. వ్యవసాయానికి సాగునీరు లేకుండా పోయింది. తాగడానికి నీళ్లు లేకుండా మళ్ళీ ట్యాంకర్ల వ్యవస్థ వచ్చింది హైదరాబాద్ ప్రాంతంలో. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా 12 నుంచి 14 సీట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని చెప్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ అసలు ఒక్క సీటు కూడా రాదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మనం ఎలా చూడొచ్చు? ఏ పార్టీ వల్ల ఆ పార్టీ గురించి గొప్పగా చెప్పుకోవడం అది సాధ్యం. ప్రజలు తీర్పు ఇవ్వాల్సిన సమయం ఇది. ప్రజలు ఒకసారి ఆల్రెడీ మొన్ననే డిసెంబర్లో తీర్పు ఇచ్చారు. ప్రజల తీర్పుని మేము శిరసావహిస్తూ ప్రజల గొంతుకై ప్రజల తరఫున మేము కొట్లాడాలి, వాళ్ళ గొంతు వినిపించాలి అనే ఒక సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు మళ్ళీ మన పార్లమెంట్ ఎన్నికలు రావడం. మన పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు మనం గనక మన లోకల్గా మన రీజనల్గా మనం గనక మన వాయిస్ లేకపోతే ఇది తొక్కివేయడం జరుగుతుంది. ఎందుకంటే మన వాయిస్ పార్లమెంట్లో ఉండాలంటే మనకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కనుక అక్కడ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి నిధులు తేవడంలో కానీ వాళ్ళని ప్రశ్నించే పరిస్థితిలో ఉంటాం. వన్ సైడ్ పవర్ ఇవ్వడం వలన మనము చాలా ఇబ్బందులు ఎదుర్కోగలుగుతాము. ఎందుకంటే నీకు ఒకే పార్టీ కనుక ఎక్కువ రోజులు కనుక ఉంటే అదొక చెడు సంకేతం. ఒక మంచి చేవేళ్ల పార్లమెంటు పరిధి ప్రజలకి ఓటర్లకి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మీరేం పిలుపునిస్తున్నారు ఈరోజు? సబ్బండ వర్గాల గొంతు అయి వారు వినిపించే ఈ యొక్క సందేశం కోసము వాళ్ళ కోసము ఆడ వాయిస్ వినిపించాలి చట్టసభల్లో. అంటే సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారిని పార్లమెంట్కి పంపించి వారు ఏదైతే తీర్పు ఇవ్వాలని వాళ్ళు ఏమైతే అడుగుతున్నారో వాళ్ళ గొంతై ఉండాలని కోరుతున్నారు. చెవేల స్థానిక అసెంబ్లీ శాసనసభ్యులు చెవేల యాదయ్య గారు ఉన్నారు. యాదయ్య గారు చెప్పండి, ఈరోజు మీ నియోజకవర్గ కేంద్రంలో ఈ సభ ఏర్పాటు చేశారు. ఏ విధంగా జరగబోతుంది సభ? చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. బ్రహ్మాండంగా చెవేల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అంటేనే తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. హైదరాబాద్కి అత్యంత సమీపంలో ఉన్నది కాబట్టి చేవెళ్ళ పార్లమెంట్ యావత్ తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి కావాలని చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినాం. బ్రహ్మాండంగా సభ కూడా జరుగుతుంది. బ్రహ్మాండంగా ప్రజలు కూడా విచ్చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ అధినేత కేసీఆర్ ఏ అంశాలు ఈరోజు ప్రధానంగా ఈ సభ ద్వారా ప్రస్తావించే అవకాశం ఉంది? ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏ విధంగా అయితే 10 సంవత్సరాల్లో అభివృద్ధి పదంలో తీసుకొచ్చిన రాష్ట్రాన్ని ఆ విధంగా 4 నెలల్లో పూర్తిగా మళ్ళా 10 ఏళ్ళు ఎంటపోయినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇంతకుముందు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఇప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. గతంలో 10 సంవత్సరాల లోపల ఏనాడు కూడా రెప్పపాటు కరెంట్ కూడా పోయిన సందర్భాలు లేవు. ఇప్పుడు మళ్ళా ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కన్వర్టర్లు ఇవన్నీ ఇన్వర్టర్లు కన్వర్టర్లు అన్నీ బంద్ అయిపోయినండి. మళ్ళీ ఇప్పుడు ఈ 3 నెలల నుంచి కన్వర్టర్లు ఇన్వర్టర్లు మళ్ళీ లెంకోవాల్సిన గ్రామాల్లో మంచినీటి. పార్లమెంటు నుంచి ఈరోజు గతంలో ఎంపీగా ఉన్న టీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా చెవెళ్ళ గడ్డపై రంజిత్ రెడ్డి గారు అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విశ్వేశ్వర రెడ్డి కానీ రంజిత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ దయ వల్ల ఇక్కడ నిలబడుతుంది. రంజిత్ రెడ్డి ఇక్కడ కాదు. రంజిత్ రెడ్డి ఇక్కడ ఉన్న క్యాండిడేట్ బడుగు బలహీన వర్గాల అభ్యర్థి కులాల ఐక్య వేదికను తీసుకొచ్చి ఐకమత్యం చేసి ఉద్యమం చేసిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ ఎమ్మెల్సీ జ్ఞానేశ్వర ముదిరాజు గారు మరి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాకు దాదాపు 30 సంవత్సరాల నుంచి
లోకల్ అభ్యర్థి మాకు జ్ఞానేశ్వరం ముదిరాజు గారు, మరి ఇంతకుముందున్న విశ్వేశ్వరరెడ్డి కానీ, మరి రంజిత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ దయ వల్ల దయాదాక్షిణ్యాల వల్ల వచ్చారు, గుర్తింపు పోయినారు, మళ్ళీ సో మొత్తం మీద ఈరోజు గతంలో ఎంపీలుగా గెలిచిన విశ్వేశ్వరరెడ్డి కానీ కేసీఆర్ దయవలే వాళ్ళు ప్రజలకు తెలిసారు తప్ప లేకపోతే వాళ్ళకి అసలు ఎలాంటి అవకాశం కూడా లేదని చెప్పి స్థానిక చేవేళ్ల ఎమ్మెల్యే కాలేయాలయం, అదేవిధంగా 96 కులాల ఐక్యవేదిక నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త గాసాని జ్ఞానేశ్వర ముదిరాజు 30 ఏళ్ళుగా ఈ చేవేళ్లకు పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవేళ్ల పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏదైతే ఉన్నాడో కాసాని జ్ఞానేశ్వర గెలిపే ముఖ్యమని చెప్పి కాలేయాలు చెప్తున్నాడు. కేసీఆర్ ప్రసంగం కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపైనే ఉంటుందని కూడా ఆయన ఉపేందర్తో రాములు 16 న్యూస్.